మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లలిత అమ్మవారి ఉపాసకులు పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కావచ్చు, అమ్మవారికి సంబంధించి కావచ్చు, మనకి ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నేను అడగాలనుకున్న ప్రశ్నలు వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పీఠంలో చూసిన విధానాన్ని బట్టి అడుగుతున్న ప్రశ్న వేరు. ఏంటి అంటే, మామూలుగా 2 దీపాలు వెలిగిస్తాం, ఇక్కడ 3 దీపాలు వెలిగించారు మీరు, ఏకవత్తితో 3 దీపాలు కూడా. అండ్ దీపపు ప్రమిద కింద ఉన్న ప్లేట్లో బియ్యం వేశారు. నాకు ఈ విధానం అంతా చూస్తే చాలా కొత్తగా అనిపించింది. ఒక్కసారి దాని గురించి వివరించండి. 3 దీపాలు ఉన్నాయండి అక్కడ. అవును. ఇది ఏమిటి అంటే, పాదయాత్ర చేసినప్పుడు స్వామివారు అఖండ జ్యోతి వెలిగించి ఇచ్చారు. ఆహా. ఆ అఖండ జ్యోతి పట్టుకుని నేను శృంగేరి నుంచిలో బయలుదేరి శృంగేరి, బెంగళూరు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ మొత్తం 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఈ దీపం పట్టుకుని వచ్చాను. ఎంతకాలం? 49 డేస్. 49 డేస్. సూపర్. అది అమ్మవారి స్వరూపం సాక్షాత్తు. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నది స్వామివారి అఖండ దీపమా? పరమేశ్వరి స్వరూపం. ఆయన ఇచ్చిన దీపం అది ఎప్పటికీ అలా వెలుగుతూ ఉంటుంది. దాన్ని వీలైనంత వరకు కొండెక్కకుండా ప్రయత్నిస్తాం. కొండెక్కకుండా ప్రయత్నించడానికి ఏం చేస్తామంటే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక మంచి ఇంట్లో ఒక దీపం వెలిగించి ఉంచుతాం. ఈ దీపం నుండి ఒక దీపం వెలిగించి ఉంచుతాం. ఏ కారణం మనకి ఏదైనా భంగం వస్తే ఆ దీపం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ దీపం తీసుకొచ్చి ఈ దీపం వెలిగించుకుంటాం. అలానే చెయ్యాలా? చేయొచ్చు అని చెప్పారు కూడా పెద్దవాళ్ళు, ఆధ్యాత్మికలో ఉన్నవాళ్ళు అందరూ అలా చెప్పారు. ఇంకా మొత్తానికి కొండెక్కేస్తే కొబ్బరికాయ కొట్టాలన్నారు. అలాంటి సంభవించకుండా జాగ్రత్త పడుతూ వచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడైనా జరిగిందండి అలా? అలా వెలుగుతూనే ఉంది. విజయవాడలో ఒకసారి ఈ దీపం కొండెక్కింది. ఈ దీపం కొండెక్కి ఒక చోట ఆల్రెడీ దీపం వెలిగించి ఇచ్చాను. ప్రతి చోట వెలిగించి ఉంచుతాను. మీరు వెళ్ళిన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఈ దీపం నుండి ఒక దీపం చాలా మంది వెలిగించుకుంటారు. నేను వెలిగించి ఉంచుతాను. వాళ్ళకి చెప్తాను 12 గంటల మీ దగ్గర దీపం ఉంచండి అని చెప్పి. ఎందుకంటే రోజుకి 2 చోట్ల ఆగేవాడిని. ఒక చోట లంచ్కి ఆగేవాడిని, ఒక చోట నైట్. ఆ పాదయాత్రలో భాగంగా వాళ్ళే అరేంజ్ చేశారు. కర్ణాటక అంతా ఆల్మోస్ట్ శంకరమఠం వాళ్ళు అరేంజ్ చేశారు. శంకరమఠం మొత్తం శృంగేరి స్వామివారి శిష్యులు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్యవేశ సంఘాలు, మన బ్రాహ్మణ సంఘాలు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆదరించుకుంటూ వచ్చారు. దీపం వాళ్ళ ఇంట్లో ఉంచుతుండేవాడు అనమాట. ఓకే. ప్రతి చోట అలాగే చేస్తుండేవాడు. తర్వాత అమ్మవారి స్వరూపం కదా. అవును. అమ్మవారి యొక్క బీజాక్షరం ఏమిటి? హ్రీం. అమ్మవారు ఒక్కరినే ఉంచకూడదు. మరి ఐం హ్రీం శ్రీం. ఐం అంటే సరస్వతి, హ్రీం అంటే అమ్మవారు, శ్రీం అంటే లక్ష్మీదేవి. అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని అమ్మవారికి ఒక నామం ఉంది. ఈ పక్కనే ఆ పక్కనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉండి వింజామరలు వీస్తుంటారు, త్రిమాతలు. అలాగే మనం ఏంటి ఐం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని మనం చదువుతూ ఉంటాం. కనుక అది ఆ అనుబంధం వాళ్ళకి అలా ఉంచాలని చెప్పి 3 దీపాలు వెలిగించి ఉంచుతాను. ఎప్పుడు కూడా 3 దీపాలు చెప్తాను. అది కూడా చెప్తాను. ఎప్పుడు కాదు. ఎందుకంటే ఎప్పుడు కాదు అన్న కారణం ఏంటంటే, ఈ ఐము శ్రీము ఈ దీపాలు రోజు 2 సార్లు వెలిగిస్తాను. ఉదయం పూజ చేసినప్పుడు. సాయంత్రం ఏం చేస్తానంటే, సాయంత్రం కూడా సంధ్యాకాలం దీపం పెట్టినప్పుడు కూడా 2 పెడతాను. అట్లీస్ట్ ఈ దీపాలు 2 కూడా వెలుగుతాయి. మళ్ళీ రాత్రి ఏం చేస్తానంటే, ఆ పక్క దీపం సరస్వతి దీపం, ఆ సరస్వతి దీపాన్ని తెల్లవారులు ఉండేలా వెలిగించి ఉంచుతాను. ఎందుకంటే ఈ దీపానికి భంగం కలగకుండా ఉండడం కోసం అని చెప్పి. తోడు దీపంగా అంటే దీని నుంచి అది ఏ కారణం ఈ దీపానికి భంగం కలిగితే దాని నుంచి వెలిగించుకోవచ్చు అని చెప్పి నేను ఇంతవరకు అలా కాపాడుకుంటూ వస్తున్నాను. అయితే ఈ దీపం ఎందుకు అంటే, నేను మీకు ఇక్కడ పెద్ద పుస్తకాలు 3 పుస్తకాలు పెట్టాను. ఇవేమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 పుస్తకాలు. ఇవి ఏమిటంటే లలితా సహస్రనామాలకి
వ్యాఖ్యానం రాశాను. మ్మ్. మొదట మామూలుగా పిక్చర్స్ నేను కొన్ని ఫ్రేమ్స్ పెట్టడానికి, పువ్వులు పెట్టడానికి, ఇలాగ పువ్వులు ఇవన్నీ పెట్టి ఫ్రేమ్లు తయారు చేయడానికి, అమ్మవారి ఫోటోలని ఇలాంటి వాటిని నేను డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ ఎడిట్ చేసుకుని ఇలా అలంకరించుకుంటూ వచ్చాను. మ్మ్. 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 ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు ఈ ఎడిషన్లో మొత్తం పిక్చర్స్ ఆల్మోస్ట్ అన్నీ మారిపోతాయి. మారిపోతాయంటే అమ్మవారు మారిపోదు, అమ్మవారి రూపం మారిపోదు. అమ్మవారి రూపం ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అన్నాం. అవును. అమ్మవారి తల్లి కదా, తల్లి కనుక ఆ తల్లి అనే అనుబంధం తల్లి అంటే ఎలా ఉంటుంది అన్నదానికి ఏం చేశానంటే, అమ్మవారి మధ్యలో ఒక రౌండ్లో పెట్టి 5 పక్కల ఇంకో 5 ఫోటోలు. ఒకటేమిటి, బిడ్డని స్తన్యం ఇస్తున్నట్టుగా, పాలు ఇస్తున్నట్టుగా, ఇంకో పక్కన బిడ్డకి గోరుబొద్దలు తినిపిస్తున్నట్టుగా, ఇంకొక బిడ్డని దీంట్లో చందమామను చూస్తే ఆడిస్తున్నట్టుగా, ఇంకొకటి ఏంటంటే తల్లి పక్షి వచ్చి పిల్లకి గింజలు తెచ్చి. ఈ 4 ఫోటోలు అయితే 5వ ఫోటో ఏంటంటే జగన్మాత విశ్వజనని. 5 ఫోటోలు పెట్టి ఇప్పుడు అలా తయారు చేస్తాను. అయితే మీరే తయారు చేస్తాను అంత గొప్పవాళ్ళు అంటే నేను కాదు. నేను ఏఐని స్టడీ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అందుచేత నేను ఏం చేశానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా నేను ఈ ఫోటోలు ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ, ఇందులో 1116 ఫోటోలకి 1116 ఫోటోలు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఏ మార్పులు రావాలో అన్ని ఫోటోలు పెట్టుకుంటూ, అలాగే అక్షరాన్ని పెద్ద చేసి, ఇంతకుముందు చిన్న అక్షరం ఉండేది, ఇప్పుడు అన్నీ మారిపోతాయి. మొత్తం 1116 ఫోటోలు కూడా ఇలాగ మారుతాయి. అలాగే ఈ బుక్ ప్రింటింగ్ కూడా ఆల్బంలో తయారు చేస్తాం. ఊరికే ఏదో మ్యాప్లతో పేపర్ కాకుండా ఆర్ట్ పేపర్, చాలా కాస్ట్లీ పేపర్. ఆర్ట్ పేపర్ మీదను కలర్లో ప్రింట్ చేసిన బుక్. ఈ ఫోటోలన్నీ కూడా ఇంతకుముందు దాంట్లో ఇలా శ్లోకం ఉండేది కాదు. ఇప్పుడు శ్లోకం కూడా ఒక చిన్న ఫ్రేమ్లో పెట్టాను. తర్వాత అక్కడ పద్యాలు నాకు చింతా రామకృష్ణారావు గారని ఆయన ఏం చేశారంటే, ఆయన అడిగాను ఈ పద్యాలు నా గ్రంథంలో పెడతానంటే నేను అనుమతి తీసుకుని ఈ పద్యాలన్నీ నేను మొత్తం, ఆయన మంచి కవులు, అటువంటి పద్యాలు ఉండాలి అంచేతన ప్రతి నామానికి ఒక్కొక్క పద్యం కూడా పెట్టాను. ఓకే. అంటే బుక్ అంతా మారిపోయింది. ఇంతకుముందు 2400 పేజీల పుస్తకం ఇప్పుడు 3020 పేజీలకి పెరిగింది. దీనికి కూడా ఈ బుక్ కూడా ప్రింటింగ్ రేటుకే, ప్రింటింగ్ ఎంత ఖర్చు అయిందో అంతే దక్షిణగా తీసుకుంటూ భక్తులకి అందరికీ ఇవాళ సంకల్పించాను. దీంట్లో ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు ఈ ట్రిప్లో ఈ ఎడిషన్లో ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ అమెరికా నుంచి దాదాపు చాలామంది దీని మీద ఇనిషియేట్ తీసుకుని నాకేం చేశారంటే, ఈ బుక్ ఒక 20,000 కాపీలు ప్రింట్ చేశారు. 20,000 కాపీలు ప్రింట్ చేశారంటే దీనికి దాదాపు 6 lakhs వరకు అయింది. అది కాకుండా ఇంకొక 10 lakhs వరకు నాకు వాడు క్యాష్ రూపంలో ఇచ్చారు. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ బుక్ దీపావళికి అలా దీన్ని తీసుకొచ్చి, తర్వాత ఇంకో విషయం ఏంటంటే సాక్షాత్తు శృంగేరి స్వామివారిని నేను అభ్యర్థించాను, మీరు ఈ పుస్తకాలు అంటే ఆయన చేతికి ఇచ్చి ఈ పుస్తకాలు ఆయన కరస్పాండ్స్ అయ్యాయి. ఆయన చేతిని నేను తీసుకున్న మాస్టర్ కాపీ. ఇప్పుడు ఆయన పుస్తకాన్ని అందరికీ ఇస్తారు. ఈ పుస్తకం అక్కడే ఆవిష్కరణ అవుతుంది, అక్కడే లలితా హోమం అవుతుంది, అక్కడే స్వామివారు ఆవిష్కరిస్తారు. అక్కడే లలితా హోమానికి పూర్ణాహుతి కూడా స్వామివారే. నేను ఆల్రెడీ స్వామివారి యొక్క ఇది ఆ దీపం యొక్క చరిత్ర. ఇప్పుడు దీపం కింద ధాన్యం ఎందుకండి? బియ్యం, కొందరు ధాన్యం వేస్తారు. దీపం పెట్టిన తర్వాత పళ్ళెల్లో ధాన్యాదివాసం, జలాదివాసం ఇలా రకరకాలుగా ఉంటుంది. మనం ఇక్కడ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ధాన్యం కానీ బియ్యం కానీ యావాలు అంటారు. నార్త్లో ఉత్తరాదిని యావాలు అని పెడతారు. మనం ఏంటంటే మనం ఎక్కువగా వాడేది వరి ధాన్యం అని చేద్దాం. నేనేం చేస్తానంటే పచ్చి బియ్యం, హాఫ్ బాయిల్డ్ స్టీమ్ బాయిల్డ్ రైస్ కాకుండా పచ్చి బియ్యం కింద పోస్తాను. అలాగే అందులో కూడా బియ్యంలో
ఎందుకంటే భూమి కదా, భూదేవత కదా, భూదేవతకి దీపానికి మధ్యన ఒక ఆధారం ఉండాలి. ఆహాహా. అంటే ఇంట్లో మేం చేసినా సరే అలా ఉంచాలంటారా? ఒక ప్రమిద కింద ఇంకో ప్రమిద ఉండాలి. మధ్యలో ధాన్యం ఉండాలా? అక్కర్లేదు. అక్కర్లేదు. ఓకే. కాకపోతే నేనేంటంటే ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో మనం కింద నేనంటే బియ్యం ఎందుకు పోసానంటే ధాన్యాదివాసం అన్న భావనతో, అంటే మామూలుగా ఆలయాల్లో చేస్తారు ఇలా విగ్రహ ప్రతిష్ట సమయంలో జలాదివాసం, ధాన్యాదివాసం అని. ఇప్పుడు మీరు అదే భావనతో పీఠం లాగా భావించి ఆ దీపాన్ని అలా ఉంచాను. ఓకే ఓకే. ఈ 2 దీపాలు రోజు నేను క్లీన్ చేస్తాను. ఆ దీపం ఏం చేస్తానంటే ఒక దీపం పక్కన వెలిగించి మళ్ళీ ఆ దీపాన్ని కూడా 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వెలిగించి మళ్ళీ క్లీన్ చేసి ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించి మళ్ళీ ఈ దీపాన్ని కంటిన్యూ అవుతాను. నాకు ఏంటంటే అసలు చెప్పాలంటే ఈ దీపాన్ని మనస్సులో ఉంచుకుని ఆత్మలో ఉంచి ఆత్మారోపణ, అరణ్యారోపణ, సమిధారోపణ అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఏంటి, ఆ దీపాన్ని మనం వెలిగించిన దీపాన్ని తీసుకురావక్కర్లే, ఆత్మలో ఉంచేసుకొని తీసుకొచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ వెలిగించుకోవచ్చు. ఆత్మ నుంచి బయటికి తీసి మనం అంత అంటే నేను ముఖ్యంగా అంత గొప్పవాడిని కాదు కనుక నేను దాన్ని ఒక చిన్న లాంతర్లో పెట్టి ఆ దీపాన్ని నేను తీసుకొచ్చాను. సంతోషం. నిజంగా అంటే మామూలు మాటలేం కాదు, మీరు చేసిన పాదయాత్ర అన్ని కిలోమీటర్లు అది అందరికీ సాధ్యపడేదైతే కాదు, చాలా గొప్ప విషయమే. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు కానీ మాకైతే అది చాలా గొప్ప. కొందరు తక్కువ చేశారండి నన్ను, నీకు అంత సీన్ లేదులే అన్నారండి. నేను చిక్కమగళూరులో ఏమైందంటే నేను ఘాట్ రోడ్లో నడుస్తుంటే చిన్న రాయికి కాలు తగ్గుచ్చుకొని బొబ్బలెక్కి చిక్కమగళూరులో ఉండిపోయిన 3 రోజులు ఉన్నాను. అక్కడ బొబ్బ అంటే కాలిన బొబ్బలా ఎక్కితే దానికి ఇలా కట్ చేసి అందులో నీరు తీసేసి చిక్కమగళూరు శంకరమఠంలో ఉండిపోమన్నారు. 3 డేస్ అక్కడ ఉండిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ అద్దంకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాలు వాచింది. అక్కడ కూడా చూశారు కాలు. తర్వాత ఏం చేశారంటే గుడ్డతో చేసిన షూస్, మామూలుగా షూస్ ఉంటాయి కదా, అవి గుడ్డ షూస్, లెదర్ షూస్ కాకుండా వేసుకుంటే షూస్ తోటి తిరిగాను నేను పాదయాత్ర అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ 2600 కిలోమీటర్లు ఉందా? ఉంది. ఎప్పుడండి? ఈ లోపల తిరిగేయాలి. ఈ పుస్తక ఆవిష్కరణ లోపల తిరగాలని ముందు రోజుకి 30 కిలోమీటర్లు తిరిగితే 2600 కిలోమీటర్లు దాదాపు ఒక 70-80 రోజుల్లో పూర్తి అయిపోతుంది. చేయాలని ఆలోచనలో ఉన్నాను. అంటే ఈ కార్తీక మాసం లోపా లేదంటే ఈ బుక్ ఆవిష్కరణ లోపల అది ఎంత తొందరగా అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటి ద్వారకా కానీ సోమనాథ్ జ్యోతిర్లింగానికి కానీ వెళ్ళాలి. కొందరు డివోటీస్ ఏమడిగారంటే దక్షిణావర్త శంఖాలు మాకు కావాలండి అని అడిగారు. దాదాపు 100 శంఖాల దాకా వాళ్ళకి తెచ్చి ఇవ్వాలి, అంతమంది ఉన్నారు. ఆ తర్వాత నేపాల్ వెళ్ళాలి, ముక్తినాథ్కి వెళ్ళి అక్కడేమో శాలిగ్రామాలు తీసుకురావాలి. అక్కడి నుంచే నేపాల్ నుంచి రుద్రాక్షలు కూడా. ఈ 3 పనులు ఉన్నాయి. ఈ 3 పనులు అయిన తర్వాత మళ్ళీ బెనారస్ వెళ్ళాలి. బెనారస్ వెళ్ళి సాక్షాత్ వారాహి మాత సన్నిధిలో ఖడ్గమాల పారాయణ. ఇప్పుడు రోజు ఖడ్గమాల పారాయణ 27 టైమ్స్ చేస్తాను ఎవ్రీడే. ఒక త్రూ ది డే కంప్లీట్ రోజంతా కూర్చుంటే 234 సార్లు చేస్తాను. ఒక నిజంగా మామూలుగా ఖడ్గమాల ప్రారంభంలో చేసే వాళ్ళకైతే 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. నాకు 7 నిమిషాలకి 5 సార్లు చేస్తాను. 7 నిమిషాలకి 5 సార్లు చేస్తాను. అలా ఖడ్గమాల చేస్తూ ఇది అమ్మవారి పాదాలు. ఇవి స్వామివారి ఒకరి పాదుకలు ఇచ్చారు స్వామివారికి ఇవ్వమని చెప్పి. ఆ స్వామివారికి ఇస్తే ఆ స్వామివారి తిరిగి నాకే మీ దగ్గరే ఉంచుకోండి నాకు ఇచ్చేసారు. ఈ పాదాలేమో ఒకరు ఇచ్చారు. ఆ పాదాలు ఏం చేస్తానంటే అప్పటి నుంచి కుంకుమ పూజ చేస్తూ ఉంటారు. నిత్యము కుంకుమ పూజ చేస్తాను. కుంకుమ పూజ చేస్తాను. ఎలాగా ఖడ్గమాల 27 సార్లు చేయాలనుకోండి, మొదటి ఖడ్గమాల పారాయణకి ఇక్కడ అమ్మవారికి కుంకుమతో అర్చిస్తాను. 27 సార్లు పారాయణ చేస్తాను. చివరి 2 సార్లు ఏం చేస్తాను, మళ్ళీ కుంకుమ పూజ 2 సార్లు చేస్తాను. 30 సార్లు చేస్తాను. కానీ నేను ఖడ్గమాల 27 సార్లు చేసినట్టుగానే భావించి గ్రూపులో అందరి చేత ఖడ్గమాల పారాయణ చేయిస్తాను. పాపం అనగానే చేస్తున్నారు. నేనేంటి నా యొక్క ఏమిటంటే మొక్కుబడి అదే నా యొక్క మనసులో ఉన్న ఆలోచన అంటే ఈ బుక్ ప్రింట్ అయ్యే వరకు కూడా ఈ ఖడ్గమాల పారాయణ కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. చాలామంది చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మంచిగా అప్పటికి 1,00,000 పూర్తవుతుంది. 1,00,000 చేయాలనేది దురాశ. 1,00,000 చేయాలని దురాశే, కష్టం. ఏమో మహానుభావులు ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నాకు అంత శక్తి లేదు కనుక నేను 1,00,000 కనీసం 1,00,000 పూర్తి చేయాలని
సంకల్పించాను. ఓకే, సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.